నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ షన్విత. సో ప్రజెంట్ మనతో పాటు సిడబ్ల్యూఎస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఏస్టర్ సుభాషిణి గారు ఉన్నారు. సో ఒకసారి మేడంతో మాట్లాడి జర్నీ గురించి అండ్ ఇన్నోవేషన్ గురించి కూడా తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. సో ఎలా ఉన్నారు? లవ్లీ టు సీ యూ. యా చెప్పండి. మ్యామ్, సిడబ్ల్యూఎస్ జర్నీ గురించి, మీ జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే. సో my journey is from 1991. Okay. In this one I was in the education field and moved on to the calling that how do we మన రైతులని మన చుట్టుపక్కల ఊర్లని హౌ డు వి ఎంపవర్ దెమ్, హౌ డు వి క్రియేట్ నాలెడ్జ్, క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అని స్టార్ట్ చేసినాను. సో వీ స్టార్టెడ్ విత్ వన్ విలేజ్ అండ్ దెన్ till 2016 we did about more than 136 villages చేసినాము. And especially with working with adolescent girls, boys, youth, women and ఇది. But then from 2003 to 2002 actually, after COVID, నేను సిడబ్ల్యూఎస్లో యాజ్ అ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫర్ ది అకాడమీ ఉన్నాను, వేర్ వీ వర్క్ విత్ విలేజ్ గర్ల్స్. వాళ్ళు కాలేజ్కి వస్తారు ఇబ్రాహీంపట్నంకి. అక్కడి నుంచి వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రైనింగ్స్ విచ్ ఆర్ స్కిల్ బేస్డ్, which helps them to understand legal, gender, వాళ్ళ livelihoods ఎట్లా ఉంది. So teaching them what is leadership, how you can become a good communicator, how do you ఐడెంటిఫై నీ పొటెన్షియల్ ఏమి, నీ టాలెంట్స్ ఏమి, వి ఐడెంటిఫై ఆల్ దట్. అండ్ దెన్ సో మీరు ఎక్కువ యంగ్ గర్ల్స్ కి సపోర్ట్ చేశారు. చాలా. సో నేను విన్నది కూడా మీరు యంగ్ గర్ల్స్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తారు అండ్ వాళ్ళలో ఉన్న సో ఇన్నోవేషన్ థింకింగ్ ఏముందో సో అది బయటికి తీస్తారా? అది తీసుకొని వస్తాము. బికాజ్ వాళ్ళని కౌన్సిల్ చేస్తాం, వాళ్ళకి మెంటర్ చేస్తాము, వాళ్ళకి తో మాట్లాడి వి ఫైండ్ అవుట్, అంటే ఒక ర్యాపో బిల్డింగ్ చేస్తాం విత్ ద హోల్ ఫ్యామిలీ అండ్ విత్ ద హోల్ కమ్యూనిటీ, సో దట్ వీ నో వాళ్ళ ఆ విలేజ్లో ఆ ఊర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హౌ కెన్ మన స్టూడెంట్ హెల్ప్ అవుట్ విత్ దాట్. సో ఒక శక్తి ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక సైకిల్ క్లబ్ నడుస్తుంది, ఒక బుక్ క్లబ్ ఉంటుంది, ఒక ట్యూషన్ క్లబ్ ఉంటుంది వాళ్ళకి. సో విచ్ దే వాలంటీర్ అండ్ దెన్ దే కమ్ అండ్ మా దగ్గర మేము రెగ్యులర్ ట్రైనింగ్స్ ఉంటాయి త్రూ అవుట్ ది ఇయర్. సో లీడర్షిప్ ట్రైనింగ్ ఉంటుంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, లిటరసీ, దెన్ డిజిటల్ లిటరసీ ఉంటుంది, దే లర్న్ కాన్వా నౌ. సో దెన్ వి టేక్ దెమ్ టు ఎక్స్పోజర్ విజిట్స్, వేరే వేరే ప్లేసెస్ తీసుకుపోతాము అండ్ గివ్ దెమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ the University of Rajendra Nagar will give us soil testing, the horticulture, so and then every girl has to nutrition health kosam they have to build up their kitchen garden, backyard garden, or their వాళ్ళ కొంచెం కూడా భూమి ఉంటే అది ఎట్లా to bring it into cultivation. So teaching them how to develop financial stability, so that parents also benefit from that. If their farmland is brought into cultivation, that means the parents are getting an income kada. So that way then health me the first aid training istam valaki, so that they can become first responders for their community, for their family, and also for them, ఎక్కడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు. సో హెల్త్ మీద that health ante it's not only just first aid, it is also menstrual health, it's also reproductive health, and the whole cycle for women, so that she can be a healthy person. So the healthy youth is a healthy nation kada. So that is why. సో మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, సో ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు, సో వాళ్ళకి మీ నుంచి బెస్ట్ మూమెంట్ అంటే వాళ్ళతో వెన్ ఆ ఫ్యామిలీ అర్థం చేసుకుని, అరే మా డాటర్ చదువుకుంటుంది కదా, మా డాటర్ ఇవన్నీ నేర్చుకుంది కదా. సో వెన్ దే టెల్ మీ లైక్ అక్షయ్, ఆమె షీ యూస్ టు మేకలు తీసుకుపోతుంది. సో దెన్ షీ స్టార్టెడ్ కమింగ్ టు అస్, మా దగ్గర కొంచెం నేర్చుకొని దెన్ ప్రైవేట్గా ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోయి. సో దెన్ ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లకి బీ కీపింగ్ నేర్పించినాము. వీ టుక్కట్టు కొడైకెనాల్, టుక్కట్టు ఆదిలాబాద్ అన్నీ నేర్పిస్తే ఇప్పుడు నౌ షీస్ గాట్ హర్ ఓన్ బీస్.
ఓకే. షీస్ గాట్ 4 beehives. అది డెవలప్ చేస్తుంది. షీఈస్ టీచింగ్ ద కమ్యూనిటీ, షీఈస్ టీచింగ్ her elder brother how to to look after the bees and all. So the father and mother say, మా మా బిడ్డ ఇప్పుడు ముందు మాట్లాడేపోతుండే, ఎక్కడ కూడా ఎవరితో మాట్లాడపోతుండే, ఇప్పుడేమో ఆమెను ఆపలేము, ఒకటే మాట్లాడుతుంటుంది, అందరికీ చెప్తుంటుంది, చుట్టాలకి అందరికీ చెప్తుంటుంది, పిలిచి పిలిచి చూపిస్తుంటుంది అన్నీ. సో షీ హెస్ చేంజ్డ్ అ లాట్ అండ్ సో దట్ కమ్యూనికేషన్ దట్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చేసింది టు టెల్ వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ దే ఆర్ లెర్నింగ్. సో షీఈస్ వర్కింగ్ నౌ పార్ట్ టైం. ఒక వాళ్ళకి ఎగ్జామినేషన్స్ ఏదో డిపార్ట్మెంట్ ఉంది వే షీ హెల్ప్స్ అవుట్ అక్కడ. సో వాళ్ళు కంప్యూటర్స్కి చూస్తే వాళ్ళకి చెప్తుంది అంటే ఇట్ట చేయండి అంటే. సో దట్ మ్యాన్ హర్ బాస్ ఇస్ సేయింగ్, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ అంటుండంట. సో దట్ గర్ల్ ఈజ్ సో కాన్ఫిడెంట్. యా, కమ్యూనిటీతో బాగా మాట్లాడుతుంది, కమ్యూనిటీని మొబిలైజ్ చేస్తుంది. యంగ్ గర్ల్స్ వస్తే వాళ్ళకి మొబిలైజ్ చేస్తుంది, చదువుకోవాలి మీరు, ఇక్కడ వచ్చి నేర్చుకోండి అకాడమీకి, ఇవన్నీ నేర్చుకున్నా నేను ఇక్కడ అని షీ విల్ మోటివేట్ ద గర్ల్స్. So that is that impact on each student we do. సో అంటే యంగ్ గర్ల్స్ అండ్ ఉమెన్స్ కాకుండా సో రైతులు అండ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఎనీబడీ చాలా హెల్ప్ చేశారు కదా. సో అది ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అవసరం అనిపిస్తుంది. బికాస్ ఎర్లియర్ వెన్ ఐ డిడ్ వర్క్ విత్ ఉమెన్, వాళ్ళు ఇవాల్యుయేషన్ చేసినప్పుడు he was the tribunal, కావేరీ ట్రిబ్యునల్లో ఉండే ఆయన, హీ కేమ్ ఫర్ ఇవాల్యుయేషన్. సో ఆయన ఏమన్నాడంటే, దిస్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ఇండియా. యూఆర్ డెవలపింగ్ అ హోల్ కమ్యూనిటీ, వాళ్ళకి స్కిల్స్ ఇస్తున్నాం, హౌ టు డూ ఆర్గానిక్ ఫార్మింగ్ వితౌట్ వాటర్, హౌ టు డెవలప్ వితౌట్ హెల్తీ ఫుడ్, వాళ్ళకి హౌ టు థింక్ అబౌట్ దేర్ హెల్త్, హౌ టు be with their families, because you're giving legal advice to the woman. You're teaching her that domestic violence is not correct. There is a law in the country against it. So what domestic violence does to the woman, manandarki telsu kada. So how to get rid of that? So this is what is needed for India, where from the grassroots you're teaching them. Ground level nunchi nu nerpistunnaru meeru. So it was really a good thing. ఓకే. ఏసీఐసి సిబిఐటి సో ఎలా అనిపిస్తుంది బాండింగ్ మీకు? ఇప్పుడు నేను when I have seen what all they are going to give, and I think చాలా అవసరం this kind of thing for మన యూత్కి. If India has to succeed and come to a level where it is not, మనం ఉత్త చూపించేదే కాదు, షైనింగ్ ఇండియా అని కాదు, బట్ ఈచ్ girl or each boy learns that kind of, has that kind of skills, life skills, has that kind of confidence to do. So even if they don't get a job in a corporate world, because ఇప్పుడు AI వస్తున్నది, రోబోట్స్ వస్తున్నాయి, ఏమేమో వస్తున్నాయి కదా, కొత్త టెక్నాలజీస్ వచ్చేసి ఫాస్ట్గా ఉంది. సో మనము ఇఫ్ వీ డోంట్ హ్యావ్ దస్ కైండ్ ఆఫ్ స్కిల్స్, వీ కెనాట్ గో అప్ టు దట్ లెవెల్. వీ కెనాట్, బికాజ్ ఇప్పుడు ఏ జాబ్స్ ఉన్నాయో దట్ విల్ బికమ్ రీడండెంట్, అది వెళ్ళిపోతాయి. కొత్త మనం కొత్త థింకింగ్ ఉండాలి మనకి యూత్కి. ఓన్లీ అప్పుడే వాళ్ళు దే కెన్ కోప్ విత్ వాట్ ఈస్ కమింగ్ ఫ్యూచర్లో. అది capacity to cope. And no, and not only skills, the way to think. Okay. That knowledge to be able to say, I can learn, I can change. Become a change maker. Think that, oh no, this is something new. నేను నేర్చుకోవచ్చు అనేది. అప్పుడే మనము that confidence, the willingness to change, the willingness to learn, నేర్చుకోవడానికి కొత్తవి, that is what is important. సో మీకున్న జర్నీలో సో వస్తున్న యంగ్స్టర్స్కి మీ అడ్వైస్ ఏంటి? అదే, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. లెర్న్ టు కోప్ విత్ ఫర్ ద ఫ్యూచర్. క్లైమేట్ చేంజ్ ఇస్ హియర్. మనకి క్లైమేట్ చేంజ్ వచ్చేసింది. సో కొత్త టెక్నాలజీస్ అవసరం మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీడ్ జర్మినేట్ కావాలంటే రైట్ టెంపరేచర్ ఉండాలి ఇన్ ద నైట్. నౌ ద నైట్ టెంపరేచర్స్ ఆర్ నాట్ కరెక్ట్, హై ఉన్నాయి మనకి. యూ సీన్ హౌ ఎవ్రీ ఇయర్ ద క్లైమేట్ చేంజ్. సో మన యూత్కి
ఈ ఫ్యూచర్లో వాట్ ఆర్ ద జాబ్స్ దట్ క్యాన్ బి we can use, how can you be useful to bring about or mitigate or help people deal with climate change, deal with global warming, deal with the new technology that is coming. So youth have to lead the way. While they have to become leaders, it's not the older generation like us who can, you know, we are past, we have seen a lot more. We have, now the changes is very fast, చాలా ఫాస్ట్ పేస్డ్. ఇలా ఒక ల్యాండ్ మార్క్ ఉంది, రేపు ఆ ల్యాండ్ మార్క్ లేదు అక్కడ, అట్లా. సో యూత్ షుడ్ బి ఏబుల్ టు కోప్ విత్ దట్. వాళ్ళకి అది రెసిలెన్స్ రావాలా, దట్ స్ట్రెంగ్త్ రావాలా, స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్, దట్ ఐ క్యాన్, కొత్త విషయం లెట్ మీ లర్న్ ఇట్, లెట్ మీ గో మూవ్ ఫార్వర్డ్, దట్ హోప్ దట్ దే షుడ్ హ్యావ్ ఫర్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ మ్యామ్. సో సిడబ్ల్యూఎస్ జర్నీ గురించి అండ్ ఇన్నోవేషన్ సో అన్నీ షేర్ చేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. Yeah.